హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి మసాలా వడ అండి. చాలా ఈజీగా, సింపుల్‌గా, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చక్కగా చేసుకుంటున్నాం. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళెవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నేను ఒక 2 కప్స్ వరకు చెనడాలు తీసుకున్నా అండి. పచ్చి శనగపప్పు తీసుకున్నాను. ఈ శనగపప్పు అనేది చక్కగా నాననివ్వాలండి ఒక 3 గంటల పాటు. ఇదేంటి అంటే అప్పుడే మనకి గ్రైండ్ అయ్యేటప్పుడు కూడా చక్కగా బావుంటుంది. ఓకేనా? చూసారు కదండీ! ఇప్పుడు చక్కగా క్లీన్ చేసుకొని నానబెట్టుకున్నాను. అలానే ఇదైతే నానిందండి. ఒక 3 అవర్స్ తర్వాత మనకి చక్కగా ఈ విధంగా అయితే మనకి నానింది చక్కగా. ఇప్పుడేంటి అంటే దీనిలో కొంచెం శనగపప్పు సైడ్ తీసి పెట్టుకోవాలండి మనం. తర్వాత అంటే శనగపప్పు తర్వాత యాడ్ చేసుకుంటాం. ఇదైతే ఫస్ట్ ఇలా రుబ్బయితే నేనిలా ప్రిపేర్ చేసుకున్నానండి. చూసారు కదా! మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అలానే ఇప్పుడు మనం సైడ్ పెట్టుకున్న ఈ చనా దాల్ కొంచెం యాడ్ చేసుకున్నాను. అలానే ఇక్కడ కర్రీ లీవ్స్ అండి. కర్రీ లీవ్స్ ఈ విధంగా చాప్ చేసుకొని వేసుకుంటే బావుంటుంది ఫ్లేవర్ అన్నీ. అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే జీలకర్ర, అలానే ఈ ఉల్లిపాయలండి, ఆనియన్స్ ఈ విధంగా చాప్ చేసుకొని అన్నీ ఈ విధంగా వేసుకున్నాను. అలానే ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నా అండి. చూసారు కదా! సాల్ట్ తగినంత వేసుకోండి. అలానే ఇప్పుడేంటి అంటే చక్కగా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదండీ! ఈ విధంగా అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడేంటి అంటే చక్కగా మనం వడలు ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం చేతి పైన ఇలా పెట్టుకొని మనం చేసుకోవచ్చండి. చూసారు కదండీ! మనకైతే ఈ విధంగా మనకి రుబ్బు కూడా చక్కగా అయ్యింది. ఇప్పుడేంటి అంటే ఇంక ఈ విధంగా వడలు వేసుకుంటున్నాను నేనైతే. ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడింకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇంకా ఈ వడలనేవి వేసుకోవటమేనండి. ఓకేనా? చాలా సింపుల్‌గా అయిపోతుందండి ప్రాసెస్. చాలా బావుంటాయి. చూసారు కదా! ఇప్పుడైతే మనకి ఆయిల్ అనేది హీట్‌గా ఉండాలండి. ఓకేనా? హీట్ అయితే ఏంటి అంటే మనకి వడలు వేసేటప్పుడు కూడా మనకి బావుంటుంది. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఓకేనా? చూసారు కదండీ! ఇవేంటి అంటే వాటంతట అవే మనకి పైకి చక్కగా తేలుతాయండి. మనం గరిటె పెట్టి ఏం చెయ్యొద్దు. ఈ పైకి తేలాక ఇలా టర్న్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదా! ఇప్పుడు ఇలా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి. కొంచెం ఇలా వేసుకుంటే ఏంటి అంటే మనకి చిన్నగా ఇలా వేసుకుంటే మనకి బాగా కుక్ కూడా అవుతాయండి. కొంచెం పెద్దవి కాకుండా. ఇలా వేసుకుంటే చక్కగా ఫ్రై అంతా అవుతుంది. చూసారు కదా! మనకి కలర్ కూడా చేంజ్ అయ్యి మనకి చక్కగా రెడీ అయిపోయాయండి మసాలా వడ అనేది. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా వస్తాయండి. చూసారు కదా! మనకి ఈవినింగ్ స్నాక్‌కి కూడా చాలా బావుంటుంది పిల్లలకి కూడా. శనగపప్పుతో చేస్తున్నాం కదా! చూసారు కదండీ! నాకైతే ఈ విధంగా అన్నీ నేను చేసుకొని పెట్టుకున్నాను. అయితే వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలానే చూసారు కదా! ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. లాన్ కూడా చక్కగా కుక్ అయిపోయిందండి. నాకు ఈ మసాలా వడ అనేది ఎక్కువ ఫ్రై అయితే చేసుకోవద్దు. కొంచెం ఈ విధంగా అయితే చేసుకుంటే బావుంటుంది. మరీ డీప్ ఫ్రై చేసేస్తే బయట మనకి ఏంటి అంటే కలర్ వచ్చేస్తుంది కానీ లోన కుక్ అవ్వదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.